బాబు మీ పేరే వెంకటేశం. వెంకటేశం. సో ఎట్లుంది ఈ కాంగ్రెస్ సర్కార్ ఎట్లుంది, బీఆర్ఎస్ సర్కార్ ఎట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, ఎట్లా సంతోషంగా ఉన్నావా? మంచిగా ఉన్నా కాదన్న. ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసింది, టీఆర్ఎస్ చేసింది, 10 ఏళ్ళు చేసిండు. ఏ పడి చేయాలి? బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది. 10 సంవత్సరాలు చేసిండు. ఏం చేసిండు? ఏం చేయలే. అదే ఇది వచ్చేప్పుడు హామీలు ఇస్తున్నాడు, చేస్తున్నాడు. బస్సు ఫ్రీ, గ్యాస్ అయితే గ్యాస్ ఇస్తుండే. ఇంకేం తగ్గిందే? ఇక 2 నెలలకి పట్టుకుంటే 10 ఏళ్ళు చేసి మా ఆడున్నాయి బట్టి ఉంది. ఏ చేసి సిగ్గాలు కింద నిలబడ్డాయి. ఓళ్ళు పడతాడు కోసుకోబోతుండ అన్ని. మరి ఏం లాభం? చేసి ఒక్కరికి ఇచ్చిన ఇల్లు ఒక్కరికి దొంగ ప్రభుత్వం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తుందా? అందరికి 2 సార్లు బిల్లు ఇప్పటికి. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి అంటే ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయా, లేని వాళ్ళకి వస్తున్నాయా? గరీబులకి ఇస్తారు. పడుతున్నాయి చెప్పిర్రు. వీళ్ళకి చాలా మందికి వచ్చాయి ఇక్కడ. వాళ్ళకి వచ్చే బిల్లు వస్తాయి మాకు. అది వస్తాయి ఎడుకు ముందు. కానీ 10 ఏళ్ళు చేస్తే ఏ పడి చేయరు. 2 నెలలకి అనడం తప్పు కదా. 10 ఏళ్ళు చేసినంత ఏ పడి చేసేవాళ్ళు? 10 ఏళ్ళకి అసలు ఒక్క రైతు కూడా బాధపడలేడు. మంచిగా సుఖంగా. ఈ 2 ఏళ్ళ పాలన ఏనికి కొత్తలేదు రేవంత్ రెడ్డికి అంటారు కదా. అంత బూటకం మాటలు అవి. బూటకమే. ఏం చేసి వాళ్ళు 10 ఏళ్ళు చేస్తే ఏ దాన్ని ఉంది. ఏం చేసారు? 2 ఏళ్ళు అవుతుంది అప్పుడే ఏం చేస్తారు? 10 ఏళ్ళు చేస్తే చూపి. కాళేశ్వరం కట్టినాము, నీళ్ళు తెచ్చినాం అంటారు కదా. కాళేశ్వరం కోటి ఏం చేయరు. ఇచ్చిండు కోటి కేసీఆర్ చేస్తుంది. ఇచ్చుడికి రైతు బంధు ఒక రైతు పడేది. తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఊరిచ్చారు. మా దిక్కున నీళ్ళు మాకు పంపుతారా? మాకు సుక్క నీళ్ళు, మాకు నీళ్ళు లేకనే వెళ్ళిపోయాయి మా చెట్లు. బోర్ వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి వస్తాడు. ఆయన ఇచ్చిన గ్యారెంటీలు అమలు అయితలేవు, మంచిగా చేస్తలేడు. ఇంతకంటే ఎక్కువ చూపించాలి. ఇంకెందుకు? ఇంతకంటే ఎక్కువ చేసి చూపించాను అన్నా పిల్ల కదా. మరి 2 ఏళ్ళే అవుతుంది, 10 ఏళ్ళు కాలే. 10 ఏళ్ళకి నువ్వు ఏ పడి విక్కినావు? 2 ఏళ్ళకి చూపించాలని చెప్తున్నావు. తప్పేంది మరి? లేదే మళ్ళీ రేవంత్ రెడ్డి అన్ని చేద్దాం అనుకుంటున్నా కానీ పైసలు లేవు, మొత్తం అప్పులైనాయి అని అంటుండు. అప్పుడు అయితే ఇప్పుడు పెట్రోల్ పెట్టాలి. ఒక ఇంటి సంవత్సరం తీయాలంటే పప్పు ఉంటే ఉండదు. మరి దేశం మొత్తం పరిపాలించంటే ఊగైతా 2 ఏళ్ళకి అయితే సాధారణం 7 సంవత్సరాలకి అవుతా. ఎంత దొంగలు. లేదైతే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే గిన్ని అప్పులు ఉన్నాయి మనకి, గింత ఆమ్దాన్ని వస్తుంది, ఉన్నట్టు కుల్లా మాట్లాడుతున్నా అని చెప్పిండు. కుల్లా చెప్తున్నా మరి. అట్లా చెప్పొద్దంట కదా. రాజు గట్లా చెప్తాడా? గట్లా చెప్తే బద్నాం కాదా అంటారు కదా. ఉన్నది చెప్తే బదనాది కాదు. ఉన్నది చెప్తున్నా, లేదు చెప్తున్నాడు. ఉంది గిది ఉంది నాయన, ఈ బెల్లం గింత కట్టుంది, లభించుందాం. నాకేమి ఎక్కువ మీరే నవ్వితే మీరే మంచిగా ఇస్తుంది. తప్పేంది? అలా తప్పే ఉంది చెప్పు. అట్లా ఎప్పుడు మంచిది అంటారు. మరి దొంగతనంగా కోట్లు తినట్లే కదా. అప్పుడు రిజిస్టెంట్ వల్ల వచ్చారు కోట్లు 1000 తక్కువ రిజిస్టెంట్ ₹1,00,000. కానీ భూముల రేట్లన్నీ పడిపోయినాయంట కదా. కాంగ్రెస్ ఏం పడిపోయి 4 రోజులు ఆగాలి. అయ్యో ఇళ్ళకి కానీ పండగ కాదు, ఇళ్ళకి కానీ పండగ కాదు. అది టైం రావాలి, పండగ రోజు అనేది రావాలి, కింది రావాలి, అప్పుడు పండగ. పండగ తప్ప ఇలా పండగ చేసుకో. అందరి పండుగ కాదు, ఒక్కరికి ఇంకే పండుగ. అందరి ఇళ్ళ పండుగ అంటే ఏం చేయాలి? లేదైతే మళ్ళీ మీరు ప్రజలే తప్పు చేసారు. ప్రజలు పాలిచ్చే బర్రెని సైడ్కి దునపోతుని తెచ్చుకోరు, ఊర్లంతా ప్రజలంతా లాభం అవుతారు అని అంటారు కదా. తప్పు చేసినట్టు కదా మీరు కాంగ్రెస్ తెచ్చుకొని. తెచ్చుకున్నాకనే ఇప్పుడైనా పోటీ పడి ఉంటేనే కరెక్ట్ అవుతుంది.
దొంగ దొంగ వస్తే అందరు బతుకున్నట్టు అయిపోయి తీసి కోటి రూపాయలు తినాలి జగులు కోటి తిన్నారు. అందుకనే ఇప్పుడు ఆ తింటున్నావు అని ఇటు ఎత్తి పొడతారు చేస్తాడు. నువ్వు 10 ఏళ్ళు ఏం పెరిగినావు? 10 ఏళ్ళు నువ్వేం చేయలేవు కదా. చిన్న చేస్తాడు 10 ఏళ్ళ అడుగు, 10 సంవత్సరాల లెక్క అడుగు. నువ్వేం చేసావు ఈ సంగతి అడిగితే అప్పుడు చెప్తాం. అన్ని అనుకున్న కాడికి అమలైనా కాదు అప్పుడు చూడు. ఈ 2 ఏళ్ళు కాలే నిండా 19 నెలలు ఇప్పటికి. అవును 19 నెలలకి ఎప్పటికి అన్ని చేస్తారా? రూపాయలు ఉండొద్దా? ఇంటి సంసారమే అన్ని చక్కగా చేయలేవు. అన్ని చేస్తావా? ఒకసారి రాష్ట్రం అంటే ఏంది మామూలా? రాష్ట్రం పరిపాలించడం అంటే ఇప్పటికైతే మంచిగా ఉందంటారు. మంచిగా ఉంది. నెక్స్ట్ 10 సంవత్సరాల గ్యారంటీ మరోసారి కూడా అన్ని 10 సంవత్సరాలు అప్పుడు మంచి అన్ని చెప్పి హామీలు అన్ని నెరవేరుతాయి గ్యారంటీగా. కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందంట కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుంది. రాదే రాదు. కాంగ్రెస్ వస్తుందా? రేవంత్ రెడ్డి నుంచో దించేస్తారు అంటారు. అలాదా సొమ్మ అందించా రైదా రై పట్టదా అని అందించా ఊగలించడే రైదా పట్టేసుకుంటా. మరి పరిపాలన అనేది ఎవరు అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకుంటారు. అంటే అవకాశం ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు టైం ఇచ్చే చెప్పిన కానీ నిలబెడతారు అప్పుడు మాట్లాడుతుంది. అప్పుడు తీసేయి. నిన్న 19 కానీ ఇచ్చేది అదే పని ఇచ్చినప్పుడు దొంగలు అని చెప్పి దొంగ దొంగలు ఊరికి పుస్తకాలకి అందించిన పుస్తకాలకి పైస ఇస్తాడు. పుస్తకాలకు నెలకు 12,000 ఇవ్వాలి. అప్పుడు ఇచ్చిన ఏమి వెళ్ళాడు ఇస్తాను అనుకోడు. ఈయన మరి ఏం చేశాడు ఆయన? దాని ఏమన్నాడు? ఎంత మంచి ఉంటే ఆయనకి ఇష్టంలా వండుకుంటాడు. ఏ ఒక్కదానికి అది అబ్బా దేనికి అదని చెప్పు. ఎన్ని సభలు అయినా ఒక్కదానికి కూడా అదే అబ్బాయి. పులి అంటే పులి బయట వస్తా భయపడతారంట కదా. పులి ఆయన పిల్లి, అది పులి కాదు. పులి కాదు పిల్లి. పిల్లి అయితే రాదు. పులి అయితే నేను పుల్లి అని కాంట్రించి వస్తుంది. అది పుల్లి కాదు పిల్లి. పిల్లి పులి లెక్క ఉంటుంది. మామూలుగా ఉండదు. కేసీఆర్ రావాలా మీకు మేము సరిపోతాము అని అంటుంది కదా బీఆర్ఎస్. ఎంత దొంగలు వాళ్ళకి మళ్ళా రిజిస్ట్రేషన్ చేస్తుంది. మళ్ళీ తిందామని చూస్తున్నారు. కోటి రూపాయలు ఇంకా పూలు అమ్ముకుని తింటారు. అంతకంటే ఏం చేయరు. అంతకంటే ఏం చేయరు. మళ్ళా కూడా కాంగ్రెస్ కింద నుంచి ఉంటుంది అంటారు. కాంగ్రెస్ రావాలి. మళ్ళీ కూడా కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ తెలియక బీజేపీ నడుస్తుంది. అది ఇప్పుడు అంతంతే ఉండదు. పెద్ద రోజు కాదు. ముఖ్యమంత్రి కాదు. ఎమ్మెల్యే అయితే ఎంపీ లేదు. అంతే. ముఖ్యమంత్రి కాదు.